చివరికి తాతయ్య గారు ఊరు వచ్చాం. ఈ బ్యాగ్లు ఇక్కడ పడేసి దొడ్లో అడుగున్నాం, పదండి రా. అబ్బా ఎంత పచ్చిగా ఉంది, భలే ప్రశాంతంగా ఉంది పల్లెటూరు. నానమ్మ ఫోన్ తీసుకుని ఆడుకుందామా? ఇక్కడికి వచ్చిన ఫోన్ ఎందుకు? క్యూబ్, రీల్స్, రోబ్లాక్స్, రైవల్స్ అన్నీ ఉంటాయి కదా. ఇక్కడ ఉయ్యాలుంది, ఆడుకుందామా? పద. కూర్చో. అంతే. అసలు పోలేరా మీరెవరు? మన పట్టణాల్లో ఇలాంటి ఆనందాలు ఏం దొరకవు కదా. అవును, నిజమే. వద్దు. ఈ వాతావరణం ఎంత చల్లగా ఎంత బాగుందో కదా. అప్పుడు మనం ఇదేంటి దొంగాట ఆడుకునే వాళ్ళం కదా. అవును, నేను బీరువాలో దాక్కున్నాను. మనం ఫోటోలు తీయడం మర్చిపోయాం లేకపోయినా అవన్నీ గుర్తున్నాయి కదా మనకి కదా. అదేరా జీవితం అంటే. వైజాగ్లో పార్కులు ఇవన్నీ ఉంటాయి, కానీ ఇక్కడ ఉండే చల్లదనం వాతావరణం బా. అవును అవును కదా. చదువుల కోసం పట్నం వెళ్ళినా మన చివరి జీవితాల కోసం ఇక్కడే ఉండాలి. అవును నిజమే. అవును కదా. అయినా మనకి ఇక్కడే ప్రశాంతత ఆ సిటీస్ లో దొరుకుద్ది అనుకుంటే అందరూ రాక్షసుల్లో తయారయ్యారు సిటీస్ లో. ఇక్కడైతే ప్రశాంతంగా ఉండొచ్చు. అదే పాయింట్. నిజమే. అందుకే పల్లెటూర్లు భాగ్యసీమలు అంటారు. అందుకు పిల్లలారా, ఖాళీ దొరికి అమెరికా కాదు, అమ్మమ్మ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంత ప్రశాంతంగా ఉంటుందో చూడండి. అవును, నిజంగానే బాగుంటుంది. చల్లని దొరికే ప్రకృతి అన్నీ చూడండి, ఎంజాయ్ చేయండి. నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, కామెంట్ చేసుకోండి. మీ అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం మర్చిపోవద్దు.